బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తప్పులు చేసిందని అనిపిస్తే అసెంబ్లీలో నిలదీయాలని, అంతేగాని రోడ్ల మీదకు రావద్దని అన్నారు. ఆడబిడ్డలంటే కేటీఆర్కు గిట్టదని, సొంత చెల్లెలైన అహంకారాన్ని చూసి మట్టి పోస్తోందని విమర్శించారు. ఆదివాసీ మహిళని చూడకుండా తనను టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగులో జరుగుతున్న అభివృద్ధిని చూసి వారవలేకే బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎంతో మంది ఆత్మహత్యలకు కారణమయ్యారని విమర్శించారు. ములుగులో సీతక్క రాజ్యం, పోలీసు రాజ్యం అంటూ ధర్నాలు చేస్తారంటూ మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు. పోలీస్ రాజ్యం అని పోలీస్ అధికారులను కావాలని అంత ఎస్సీ ఎస్టీ బీసీలో 90% దాదాపుగా 9 మండలాల్లో ఎస్ఐలు సిఐలు ఒకరిద్దరు తప్ప మిగతా అంతా అట్టడుగు వర్గాలు, ఎక్కువ బీసీలే ఉంది. అలాంటి వాళ్ళని ఇలా టార్గెట్ చేసి నువ్వు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ మీద బెదిరించుడు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ములుగులో పత్రికా సోదరులకు అందరికి తెలియదా, చాలా స్మూత్గా మన ములుగులో జరుగుతుంది. కానీ వాళ్ళు సహించలేకపోతున్నారు. దయచేసి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, కేటీఆర్ నీకు నేను ఇంతకుముందు అన్నట్టుగా నువ్వు నిజంగా వాస్తవాల మీద బతికటోని అయితే, నువ్వు మనిషి అయితే, మేము ఎవరిని కేసులు పెట్టి జైళ్ళలో రాజకీయ కక్షలలో ఎంతమంది బలయ్యారో చెప్పు, మేమన్నా లిస్ట్ అంతా తిస్తాం. మీరు వచ్చినప్పుడల్లా మా వాళ్ళు ఎంతో మందిని ఇబ్బంది పెట్టిరో మేము చేస్తాం. అదే కాకుండా నిరసన అప్పుడు మా ప్రోగ్రాం ఉంది, మీరు తెల్లారి చేసుకోమని కూడా పాపం డిఎస్పీ గారు 2 పార్టీలను, మాది కూడా ఇందిరమ్మ లబ్ధిదారులతోటి మా ఇల్లు వాళ్ళ ఇల్లు క్యాన్సిల్ చేయాలని వీళ్ళు పదే కంప్లైంట్ చేస్తున్నారు. దాంతో వాళ్ళు కూడా రెడీ అయింది, మేమందరం అరువులమే పేదోళ్ళమే. అప్పుడు పోలీస్ అధికారులు 2 పార్టీలను మా వాళ్ళని కూడా పిలిచి, మరి మీరు వాయిదా వేసుకోండి, రేపు మంత్రుల ప్రోగ్రాం ఉంది, ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ చరిత్రలో ఫస్ట్ టైం మెడలు వంచి ఇన్ని 100 మందికి ఇల్లు నష్టపరిహారం ఇప్పిస్తున్నారని చెప్తే మేము అంగీకరించి ఈ రోజుకు మా వాళ్ళు ప్రోగ్రామ్ను వాయిదా తీసుకున్నారు. నా నియోజకవర్గమే నాకు అండ. నాకు కులబలం లేదు, ధనబలం లేదు, ఇంకో బలం లేదు. జస్ట్ మంత్రిని అయినా నా ములుగు ప్రజలు దీవించడంతో నేను ఈరోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి ఒక సహకారంతో ఒక జనరల్ శాఖ పోర్ట్ఫోలియోలు 2 ఇచ్చి నన్ను మంత్రి చేసారు. ఎందుకంటే నువ్వు కూడా గతంలో చేసినావు కాబట్టి ఈ శాఖకు ఒక ఆదివాసీ బిడ్డ నేను చేసిన పోర్ట్ఫోలియోను కూడా చేస్తుందా అనే కుట్ర నీలో కనబడుతుంది, ఆ దురహంకారం నీలో కనబడుతుంది. అంతే తప్ప ఇంకొకటి లేదనేది నేను స్పష్టంగా చేస్తాను. ఇప్పుడు పోలీస్ రాజ్యం అని రైట్. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి సీతక్కపై చేసినటువంటి వ్యాఖ్యలు, మరో పక్క సీతక్క కౌంటర్ ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. రవి, ములుగు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతుంది. నిన్నటి నుంచి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా రాజకీయ పరిణామాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే ములుగు నియోజకవర్గంలో మంత్రి సీతక్క ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కేటీఆర్ పై నిప్పులు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆదివాసీ మహిళను చూడకుండా నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అంటూ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివాసీ బిడ్డనైనా నన్ను టార్గెట్ చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలను మిడతల దండులాగా ములుగుపై ఎందుకు పంపిస్తున్నావు కేటీఆర్ అంటూ ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సమ్మక్క తారక వారసులం మా జోలికి వస్తే నాశనం అయిపోతావు, నీ సొంత చెల్లి నీ అహంకారాన్ని చూసి నీపై మట్టి పోస్తుంది, నీవు నిజంగా వాస్తవాల మీద బతికిన వాడివైతే చెప్పు, మేము ఎంతమందిని ఇబ్బంది పెట్టాం, ఎవరిని జైలుకు పంపించాం, ఆదివాసీ మహిళ నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు, టార్గెట్ చేసి సాధించేది ఏమిటి అంటూ కూడా సీతక్క కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డనే నువ్వు ఓర్తలేవని కన్నీళ్లు పెట్టుకుంది. ఆడబిడ్డలంటే కేటీఆర్ నీకు గిట్టదు, కేటీఆర్ ఎందుకు ఇంత అహంకారము, మేమున్న ఏమైనా తప్పులు చేసి అసెంబ్లీలో చర్చ పెట్టి నిలదీయాలి, కానీ పక్క నియోజకవర్గాల నుంచి లీడర్లను తీసుకొచ్చి రోడ్లపై మీద పొరలాడితే సానుభూతి వస్తుందని అనుకుంటున్నారా, ఎందుకని ఇట్లా వ్యవహరిస్తున్నారు, నీ మూర్ఖత్వం ఎందుకు ఇట్లా చేస్తామంటూ కేటీఆర్ పై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తే, అధికారంలో ఉండి ఎంతమంది ఆత్మహత్యలకు కారణమై మీరు ములుగులో సీతక్క రాజ్యం పోలీసుల రాజ్యం అంటూ ధర్నాలు చేస్తున్నారా అంటే ఎట్లా చూడొచ్చు, ఎంత ఆశాస్పదం అంటూ సీతక్క
ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ ఎంతమందిపై తప్పుడు కేసులు పెట్టామో మీ దగ్గర లెక్క ఉంటే తీయండి, నిలదీయండి, చర్చకు రండి. దుబాయ్ లో స్టూడియోలు ఏర్పాటు చేసి మాపై రోత వార్తలు రాపోయడం ప్రజలు గమనిస్తారు. తప్పకుండా సరైన సమయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సమాధానం చెప్తారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ కావాలనే ఇలా రాజకీయాన్ని రెచ్చగొట్టు కావచ్చు, యువకులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తూ బీఆర్ఎస్ ఇలా నీచపు రాజకీయాలను కొనసాగిస్తున్న సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రెస్ క్లబ్ లో కాకుండా అసెంబ్లీలో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ వచ్చి సమస్యలపై మాట్లాడాలి, సమస్యలు ఉంటే ఏమైనా చెప్పాలి, దాన్ని తప్పులు కావచ్చు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇలా రోడ్లపై ఇలా నీచపు రాజకీయాలు చేయడం కావచ్చు, ఆత్మహత్యలు ప్రేరేపించి సరికాదంటూ కూడా సీతక్క కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి మనం చూడాలి. కేటీఆర్ వ్యాఖ్యలపైన సీతక్క స్పందించింది. సీతక్క వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కేటీఆర్ స్పందిస్తారా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.